నార్త్ మండలం తాళ్లపాలెం పంచాయతీలో రైతులు పడుతున్న ఇబ్బందులు వాళ్ళు పిలవగా ఇట్లా నీళ్లు లేక రైతు పడుతున్న కష్టాలు చూడటానికి కనీసం ప్రభుత్వం వాళ్ళు రాలేదు. ఒకసారి మా గ్రామం నువ్వు కూడా రా అని వాళ్ళు అడగ్గా ఇక్కడికి రావడం జరిగింది. వస్తే వాళ్ళలో కొంతమంది చెప్పే మాట ఏంటంటే, మాకు నీళ్ళు ఇవ్వలేదు సరి కదా, మా బోర్డు ఎవడో రైతు వెళ్ళి ఏమండి మంత్రి గారు మీరు ఏరువాక చేశారనే నమ్మకంతో, మీరు విత్తనాలు ఇచ్చారనే నమ్మకంతో, యూరియాకు కూడా మా ఫోన్లో ఓటీపీలు ఇచ్చి మమ్మల్ని లైనుల్లో నుంచోబెట్టారు నమ్మకంతో మేము పంటేశాం సార్. మా పరిస్థితి ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్తున్నారు, కుల రవీంద్ర గారు అన్నారో లేదో నేనైతే వినలేదు, అంటే ఆయన అన్నప్పుడు విన్న రైతులు నాకు చెప్పింది ఏంటంటే, మిమ్మల్ని పంట ఎవరు ఏమన్నారని అడిగారు. నిజంగా రవీంద్ర గారు నువ్వు ఈ మాట అనుంటే అసలు ఈ మాట రైతులను నువ్వు అనొచ్చా అని అడుగుతున్నావు. నువ్వు నేను ఓటు అడుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఏమండి మాకు ఓటేండి నన్ను దండం పెట్టినప్పుడు నిన్ను ఎవరి నుంచోమన్నాడు వాళ్ళు ఎప్పుడైనా అడిగారా? ఈరోజు నువ్వు నుంచుని గెలిచావని మంత్రిగా ఉన్నావని వాళ్ళ దయ వల్ల రైతులు నిన్ను నీళ్లు కావాలండి ఇబ్బంది పడుతున్నాం, ఎకరాకి 15,000 నుంచి 20,000 ఖర్చు పెట్టున్నాం, కిందటి పంట తుఫానుకు పంట నష్టం కూడా మీరు వేయలేదు, దానికి కూడా మేమేం అనలేదండి, అయినా కూడా అప్పో చేసి మళ్ళా పంట వేసుకున్నాం, ఎందుకంటే రైతుకి వ్యవసాయం తప్పితే ఇంకో దారి లేదండి, ఇది తప్పితే మాకేం చేత కాదండి, ఇది తప్పితే మేమేం చేయలేమండి అని బాధతో నిన్ను అడిగితే మాట్లాడే మాట ఇదే. నిజంగా మంత్రివి లేదా ఎమ్మెల్యేవి నాయకుడు పక్కన పెట్టు, ఎక్కడో చోట మన ఇంట్లో వ్యవసాయం చేసిన వాళ్ళు ఉండుంటారు కదా, మీ నాన్నగారినో మీ తాతగారినో లేదా మీ బాబాయినో ఇటువంటి మాట అంటే నువ్వు సంతృప్తిగా తీసుకుంటావా రవీంద్ర గారు అని అడుగుతున్నా. కాలువలు రావు, నీళ్లు సరిపోవు, మీకు విజన్ ఉంది కదా, రైతులకు ముందరే సంతృప్తిగా వర్షాలు పడేటట్టు లేవు కాబట్టి క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నాం, మీరు పంటలు ఏమాకండి అని రైతులకు నువ్వు చెప్పుంటే, నువ్వు చెప్పినా కూడా ఈ రైతులు ఆశతో వేసేసి ఉంటే నువ్వు ఈ మాట అంటానికి పని సరిపోయాడు. ఏరువా కార్యక్రమం చేసింది నువ్వు కదా, ముత్తాలపాలెంలో రైతు అయ్యి రైతు వెన్నుముక్కగా నిలుస్తా రైతుని రాజుని చేస్తా అనే మాటలు నువ్వు మాట్లాడావా లేదా? మరి ఇవన్నీ మాట్లాడి ఈరోజు రైతుల్ని ఇట్లా ఇబ్బంది పెడతాం ఎంతవరకు సమంజసం? పోని నీళ్లు ఇవ్వలేకపోతున్నాం, ప్రతి గ్రామం నువ్వు వెళ్ళి రైతులు ఇబ్బంది పడద్దు, ఈసారి చంద్రబాబు గారికి దగ్గరగా నేనున్నా, నేను ఏదో ఒకటి చేసి మీకు పంట నష్టమైనా తెచ్చి పెడతాను, పూర్తిగా మీ మొత్తం డబ్బులు నేను ఇవ్వలేకపోవచ్చు, ఎంతో కొంత మీకు మిమ్మల్ని బయట వేస్తాను అనే అభయం ఇచ్చావా ఏదైనా ఊరెళ్ళి? నీకు ఫంక్షన్లకు వెళ్తాకి తీరుకుంది, బయట ఊరిలో రాజకీయాలు చేయడానికి తీరుకుంది, కానీ నిన్ను 50,000 మెజార్టీతో గెలిపించిన రైతుల దగ్గరికి వెళ్ళడానికి మనకి తిరిగి లేదు. ఏంటి రవీంద్ర గారు నేను రాజకీయాలు మాడుతున్నా, నిన్నేమంటలా, నిన్ను అడిగేది ఏంటంటే సానుభూతిగా రైతుల దగ్గరికి వెళ్ళలేకపోయావా? అధికారం అదమా? ఒకటే చెప్తున్నా, రైతుని ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టినోడు లేదా ఒక ప్రభుత్వంలో రైతు గాని కడుపు మంటతో రోడ్డెక్కిన రోజు ఆ ప్రభుత్వం ఒకటి వేళతో రైతులే బయటికి తీశారు. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకుని రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పంట నష్టం వీలైతే క్రాప్ ఇన్సూరెన్స్ ఇప్పించైనా లేదా పాత మోంతా తుఫానప్పుడు వీళ్ళకి ఇవ్వాల్సిన పంట నష్టం ఈసారి వీళ్ళకైన దాంట్లో ఎంతో కొంత ఖర్చు వాళ్ళకి రిలీఫ్ గా ఇప్పించకపోతే రైతు గాని రోడ్డు ఎక్కడం మొదలు పెడితే కులరేంద్ర గారు నీ పతనానికి ఎట్టా అడుగులు పడతాయో సూత్తు గాని. ఒకటే చెప్తున్నా ఫైనల్ గా, రైతుల దగ్గరికి రండి, అభయం ఇవ్వండి, వీలైతే నీళ్లు సత్వరమే వదలడానికి కృషి చేయండి అని మీ అందరినీ కోరుకుంటూ రైతులకు ఒకటే అభయం ఇస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం రైతు పోరుకి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే సత్వరమే వీళ్ళకి రిలీఫ్ చూపించని ఎడల
మేమందరం రైతులతో కలిసి రోడ్డు